అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, వీరగాయత్రి హాస్పిటల్, ప్రొద్దుటూరు. ఈరోజు నేను ముఖ్యంగా చాలా మంది గర్భవతులు ఓపీకి వచ్చింది, మేడం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మాకు నార్మల్ డెలివరీ చేయండి అని చాలా మంది అడుగుతుంటారు. నార్మల్ డెలివరీ కావాలంటే గర్భవతులు ఏం చేయాలో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ 3 నెలలు అంటే దీన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు. ఈ ఫస్ట్ 3 నెలల్లో మీకు కొంచెం వామిటింగ్ ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ వీక్నెస్ గా ఉంటుంది. కొందరికైతే ఎక్కువ వామిటింగ్సే చాలా నీరస పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు మేము ఎటువంటి డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం చెప్పము, అలాగే ఎక్సర్సైజ్ కూడా మేము ఏమి చేయమని చెప్పము. సింపుల్ వాక్ చేయగలిగితే చేసుకోమని చెప్తాము, కానీ 5 పాయింట్స్ మాత్రం అస్సలు చేయకూడదు. అవి ఏంటి అంటే నో కాయిటస్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అసలు కలవకూడదు. నెక్స్ట్ వచ్చేసి నో హెవీ ఎక్సర్సైజ్, ఎక్కువ బరువు పనులు లాంటివి కూడా చేయొద్దని చెప్తాము. నో జంక్ ఫుడ్, బయట జంక్ ఫుడ్ మాక్సిమం అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నో లాంగ్ జర్నీస్, దూరం ప్రయాణాలు చేయకపోతే చాలా మేలు అవుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బొప్పాయి, పైనాపిల్ ఇలాంటి తినకపోవడం చాలా మంచిది. నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్ ఏంటంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల, ఈ 3 నెలల్లో మనకు కొంచెం వామిటింగ్స్ తగ్గి కొంచెం యాక్టివ్గా ఉంటారు, కొంచెం ఆకలి కూడా బెటర్గా ఉంటుంది. సో ఈ టైంలో మనం కొంచెం డైట్ కొంచెం ఫాలో అవ్వడం, అలాగే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకు నార్మల్ డెలివరీ చాలా హెల్ప్ అవుతుంది. డైట్ వచ్చేసి ఏం చేయాలి మనము అంటే 5 థింగ్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. 5 థింగ్స్ ఏంటి మేడం అంటే గనక, కంపల్సరీగా ప్రతిరోజు 3 లీటర్ల నీళ్ళు తాగడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి రోజు ఉదయం సాయంత్రం ఒక పెద్ద గ్లాస్ పాలల్లో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి రోజుకు బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు వారంలో 3 రోజులు మీరు ఆకుకూరలు తీసుకోవడం చాలా మేలు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే మనకి సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, ఈ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ తీసుకోవడం వల్ల మీకు మంచి విటమిన్స్ మినరల్స్ దొరికి బేబీ చాలా హెల్దీగా ఉంటారు. సో డైట్ తో పాటు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి? ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు సింపుల్ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ లో అంటే సింపుల్ వాకింగ్ రోజు ఒక 45 మినిట్స్, అది కూడా మార్నింగ్ 6 to 7 కానీ ఈవినింగ్ 4 to 5 కానీ చేస్తే చాలా మంచిది. ఎందుకు ఈ టైం ఆడడం అంటే ఆ టైంలో మనకు కొంచెం లైట్ గా ఎండ ఉండి వైటమిన్ డి లెవెల్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ స్టెప్స్ ఎక్కడం దిగడం, ఒక 15 స్టెప్స్ అలా తీసుకుని 20 to 30 టైమ్స్ చేయగలిగితే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి స్క్వాటింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి అంటే గనక, మనము కింద కూర్చోవడము, లేయడము ఇలా చేయడం వల్ల కొంచెం పెల్విక్ మజిల్స్ కొంచెం బెటర్ గా తయారవుది, మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకొంచెం బాగా చేయగలమడం అనుకుంటే గనక మీరు కొంచెం బాల్ ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయొచ్చు, అలాగే ఇంకా డక్ వాక్ చేయొచ్చు. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ చాలా బెటర్ గా తయారయ్యి డెలివరీ ఎప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్రైమిస్టర్ అంటే లాస్ట్ 3 నెలలు, ఆల్మోస్ట్ మనకు 9 నెలల నుండి డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు ముందు ఏవైతే డైట్ ఫాలో అవుతున్నారో అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇంత కష్టపడ్డాం కదా 100% నార్మల్ చేస్తారా మీరు అని అడగొచ్చు. 100% నార్మల్ అనేది మనము మెయిన్ గా 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 థింగ్స్ ఏంటి అంటే గనక 3 P's అని చెప్తాము. ఒకటి వచ్చేసి పవర్ అంటే పెయిన్స్, డెలివరీ పెయిన్స్ అనేవి మీకు న్యాచురల్ గా వచ్చి చాలా స్ట్రాంగ్ గా వచ్చి ప్లస్ లాంగ్ డ్యూరేషన్ ఉంటే మనకు ఈజీగా తొందరగా మనకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పవర్ అంటే ఏంటి అంటే గనక పెయిన్స్, ఎలా చెప్పానో అవి పెయిన్స్ మీద ముఖ్యంగా ఫాలో అవుతాం. నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్ అంటే ఏంటంటే మదర్ యొక్క మెటర్నల్ పెల్విస్, అంటే బిడ్డ వచ్చే దారి అనేది కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం కాంట్రాక్ట్ పెల్విస్ ఉన్న వాళ్ళకి కానీ, కొంచెం చిన్నగా ఉండడం వల్ల బిడ్డ అనేది కిందకి దిగకపోవడము ఇలాంటి సూచనలకు మాత్రం ఒక్కొక్కసారి సిజేరియన్ పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాసింజర్ అంటే బేబీ అనేది మనకు తల కిందికి ఉండాలి, అలాగే ఫ్లెక్స్డ్ పొజిషన్ లో ఉంటే ఈజీగా నార్మల్ డెలివరీ అవుతారు. అలా కాకుండా బేబీ ఎదురుకాలతో ఉండడం కానీ లేదంటే అడ్డంగా ఉండడం కానీ జరిగినట్లయితే వాళ్ళకు సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ ప్రయత్నం చేసినా మన వైపు నుంచి మనం 100% ఇస్తే మాక్సిమం నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మన హాస్పిటల్లో అయితే స్టాఫ్ మీకు దగ్గరుండి ఎక్సర్సైజ్ అనేవి కూడా చేపిస్తూ ఉంటారు. అలాగే మనకు మన హాస్పిటల్లోని పీడియాట్రిషియన్ కూడా ఉన్నారు కాబట్టి ఎనీ టైం అంటే మాక్సిమం నైట్ అయినా సరే మనము నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాము. సో మీకు నార్మల్ డెలివరీ గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే వెంటనే మన వీరగాయత్రి హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.